తులసి, నిన్ను నీ ఇంటిని చూస్తుంటే నాకెంతో ఆనందంగా ఉందమ్మా. నేను ఈ ఇంటి కోడల్ని. నా కొడుకు నీ మెళ్ళో కట్టిన తాళేది? తల్లా పెళ్ళామా అంటే ఏ మగాడైనా పెళ్ళామే అంటాడు. మరి లేపేయాల్సింది దీన్ని. అమ్మా, టిఫినేగా, అయిపోతుందిరా. ఒక్క 10 నిమిషాలాగు. అది కాదమ్మా, నిన్నొక మాట అడుగుదామని. దేని గురించిరా? నువ్వు జైలుకెళ్ళి సూర్యని చూసొచ్చావు కదా, సూర్య ఎలా ఉందమ్మా? సూర్య గురించి నీకిన్నాళ్ళకి అడగాలనిపించిందిరా. అమ్మా ప్లీజ్ చెప్పు, ఎలా ఉంది తను? నా మీద కోపంతో ఉంది కదూ? సూర్యకు నీ మీదున్నది కోపం కాదురా, ప్రేమ. అవునరా, తను నిర్దోషి అని నువ్వు నమ్మడం లేదనే ఆవేదన తప్ప సూర్యకు నీ మీద ఎలాంటి ద్వేషమూ లేదు. జైలు గోడల మధ్య కూడా ప్రతి క్షణం నీ పేరే కలవరిస్తుందిరా ఆ పిచ్చిపిల్ల. రేపు కోర్టులో తనకు ఉరిశిక్ష పడినా కూడా తను ఏ నేరమూ చేయలేదని నువ్వు మాత్రం నమ్మితే చాలని ఆశపడుతోందిరా. తప్పు చేశానమ్మా, సూర్యని అపార్థం చేసుకున్నాను. ఇప్పుడు నిజం తెలిసాక తన మొహాన్ని కూడా చూసే ధైర్యం లేక. ఇన్నాళ్లకైనా నువ్వు నీ భార్య నిర్దోషని నమ్ముతున్నావు. నాకంతే చాలరా. నీలో ఈ మార్పు గురించి తెలిస్తే సూర్య ఎంతగానో పొంగిపోతుంది. ఒకసారి వెళ్ళి చూడరా. ఇప్పుడు కాదమ్మా, ఒకేసారి సూర్య నిర్దోషి అని నిరూపించాకే సగౌరవంగా ఇంటికి తీసుకొస్తాను. నా తొందరపాటికి క్షమాపణ చెప్పి మరి. కృష్ణ, కృష్ణ! అమ్మా, ఎన్నిసార్లు చెప్పాలి నీకు? చెప్తుంటే అర్థం అవుదా? ఏమైంది కృష్ణ? చా, తేలిగ్గా అయిపోతుందని ఆ చెత్త ఉప్మా చేస్తే తినాలా వద్దా? అది కాదురా. ఏది కాదమ్మా, మాట్లాడకుండా నాకు సౌందర్యకి పూరి చేసి పెట్టు. విన్నారుగా, పూరీల్లోకి కుర్మా కూడా చేయండి. అలాగే. కృష్ణ పద, టిఫిన్ రెడీ అయ్యేదాకా మన కార్డ్స్ ఆడుకుందాం. ఓ పద. ఇదిగో, టిఫిన్ రెడీ కాగానే రూమ్ లోకి తీసుకురా. పూసిని ఏం పోసు కొడుతున్నావే? ఇంకెన్నాళ్ళు లేని భోగం. ఆ సాక్ష్యాలేవో నా కొడుకు చేతికి చిక్కిన మరుక్షణం నీకు జైల్లో చిప్పకూడే గతి. ఒరే అబ్బియా, కిషోరా, ఓ పారిలారా. ఏంటన్నా? ఇదిగో, ఇవన్నీ మీ అమ్మ నగలు. ఇన్నాళ్ళు భద్రంగా దాచుంచాను. తీసుకెళ్ళి కోడలికి అయ్యా, సంతోషిస్తుంది. నాన్న, ఇన్ని నగల నువ్వేనా మాట్లాడుతుంది? మాట్లాడుకు మరియా. రాములూరి యాసం కడితే చేతిలో ఇల్లుండాలి, భీముడు యాసం కడితే భుజాన్న గద ఉండాలి. అంటే అంటే ఇవన్నీ గిల్టు నగలే. కోడల్ని నమ్మించాలి అంటే ఈ మాత్రం పెట్టుబడి పెట్టాలి మరియా. నాన్న, ఏమనుకున్నాను కానీ నువ్వు కూడా దేవాంతకుడివే. మాట్లాడుకు మరియా. నువ్వు కూడా ఏందిరా తగులుబాజీ పనులు చేయడంలో నేను నీ బాబున్రా. ఇంతకే అంతా మనం అనుకున్న ప్లాన్ ప్రకారం జరుగుతుంది కదా? డౌటే అక్కర్లేదు నాన్న, అన్ని ఏర్పాట్లు ముందే చేశాను. ఇది తీసుకెళ్ళి కోడలికి ఇవ్వు. బలి కాబోయే ముందు గొర్రె పిల్లలాగా అలంకరించుకోమని చెప్పు. ఓ అలాగే. తులసి,
తీసుకో. ఏంటివి? మా అమ్మ నగలు నాన్నగారు ఇచ్చారు, నీకోసమే. పెట్టుకో. అమ్మో, ఇన్ని నగలే వద్దండి తీసుకో అమ్మా, నా తృప్తి కోసం తీసుకో. మావయ్య. అవునమ్మా, ఈ నగలన్నీ పెట్టుకునే మీ అత్తయ్య మహాలక్ష్మిలాగా కలకలకలకలాడిపోతూ ఉండేది. నా కూతురు అయినా కోడలు అయినా ఇప్పుడు నువ్వే కదా. నువ్వు సంతోషంగా ఉంటేనే కదమ్మా ఆ లోకంలో ఉండే మీ అత్తయ్య ఆత్మ శాంతించేదే. తీసుకోమ్మా, ఈ నగలన్నీ పెట్టుకో. నువ్వు ఈడు ఆనందంగా ఉంటే నాకు అంతకంటూ ఏం కావాలి? తీసుకో. మావయ్య. దీర్ఘ సుమంగళి భవ అని దీవిస్తాననుకున్నావ్యా? నాశనమైపో, చచ్చిపో, మట్టి కొట్టుకుపో. ఏనా గుడి చాలా దూరం కదా, కోడల పిల్లని ఎట్టా తీసుకెళ్తుండా? కార్లు, నా ఫ్రెండ్ కారు తెచ్చాను నాన్న. మాట్లాడుకు మరి, ఇంటి కోడల్నే మరి ఎవరు కారులోనూ తీసుకెళ్తావా? మరేం చేయను నాన్న, ఇన్నాళ్ళు కారు కొనమంటే ఎందుకు దండగా అని నువ్వే కదా కొనలేదు. మాట్లాడుకు మరి. అవునరా అన్నాను. ఎందుకు ఆ కారు వేసుకుని నువ్వు అడ్డమైన తిరుగుళ్ళు తిరుగుతావుని అంటే ఇంకా అర్థం కాలేదా? నా కోడలు కాలు కింద పెట్టడానికి ఈలేదురా. కారులో దర్జాగా తిరగాల, తిరుగుతోందే. గుండించి ఒత్తు ఒత్తు ఓ ఖరీదైన కార్నే బుక్ చేసి పాడే. విన్నావా తులసి, నాన్నగారికి నువ్వంటే ఎంత అభిమానం. ఏమండి, నిజంగా నేనెంత అదృష్టవంతురాల్ని. నీలాంటి మంచి భార్య వాడికే, ఉత్తమురాలైన కోడలు నాకు దొరకటం నిజంగా మా అదృష్టమమ్మా. నాన్న, ఇక మేము బయలుదేరుతాం. సరేరా, శుభం. క్షేమంగా వెళ్ళి లాభంగా రండి. దారిలోనే ఈ శనిగ్రహాన్ని వదిలేసి నువ్వు ఒక్కడివే రా. తప్పకుండా. తులసి పద. అయ్యో, ఏంటిది? మామయ్య గారు ఉన్నారు. ఏం పర్వాలేదు, ఇప్పుడు నువ్వు ఆయనకి నెత్తి మీద దేవతవి, ఎందుకంటే వారసుని ఇవ్వబోతున్నావు కదా. తులసి, ఒక్క నిమిషం. హలో, ఎరా రెడీనా? మీదే ఆలస్యం. చెప్పిందంత గుర్తుందిగా? నగల కోసమే అటాక్ జరిగినట్టుగా ఉండాలి. మీరే చూస్తారుగా. ఓకే, బయలుదేరుతున్నావు. అరే, ఏసీ వేయలేదా? సారీ తులసి. అయ్యో, పర్వాలేదండి, నాకు ఇవన్నీ అలవాట్లేవు. చేసుకోవాలమ్మా. ఎందుకంటే ఇప్పుడు నువ్వు వెంకట్రావు కూతురు కాదు,
ఈ రామదాస్ కోళ్ళవే, మా ఇంటి మహాలక్ష్మివే. ఒరే అబ్బియా, అమ్మాయిని జాగ్రత్తగా తీసుకెళ్ళు. అసలే ఒట్టి మనిషి కూడా కాదు. అలాగే నాన్న, బాయ్. ఈ రోజుతో పీడ ఎరగడైపోద్ది. ఏంటండి అలా చూస్తున్నారు? అదే, ఇవాళ నువ్వు రోజులా కనిపించట్లేదు, అందుకే. ఎలా కనిపిస్తున్నానట? గుళ్ళోంచి నడిచొచ్చిన లక్ష్మీదేవిలాగా. ఏంటి సార్, ఆ కారులో వెళ్తున్న వాడిని అలా కోపంగా మింగేసేలా చూస్తున్నారు? ఎవడవాడు? ఓ లోఫర్ గాడు, మా ఎండి గాయత్రీదేవికి మొగుడు. వాడికి పొగరు. ఏంటి అంత పుడింగా? వాడి బొంద. వాడికి అంత సీన్ లేదు. పెళ్ళాం పేరు చెప్పుకుని అథారిటీ చలాయించాలని చూస్తాడు. కొంపదీసి మీతో గాని పెట్టుకున్నాడా? ఆ, బోర్డు మీటింగ్ లో కావాలని నన్ను అవమానించాడు. ఏంటి, మిమ్మల్ని అవమానించాడా? పనికి మాలినవాడు. ఇప్పుడు ఇంక ఎవత్రో వేసుకుపోతున్నాడు. మరి ఇప్పుడు మీరేం చేస్తారు? వాడిని ఖుషి చేసుకోమని వదిలేస్తారా? లేదు, వాడిని అంత తేలిగ్గా వదిలిపెట్టను. ఏం చేస్తారు? మీ కాళ్ళ ముందే జల్సాగా వెళ్ళిపోయాడు కదా సార్. లేపేయిస్తా. రేయ్, చెప్పింది గుర్తుంది కదా? ఎట్టి పరిస్థితుల్లోనూ వాడు బ్రతకూడదు. కార్ నంబర్ APJ 1530 వేసేయండి. వాణ్ణి అడ్డొస్తే వాడితో పాటున్న ఆ అమ్మాయిని కూడా వేసేయండి. మొత్తం అనుకున్న ప్లాన్ ప్రకారమే జరగాలి. మనం చంపాల్సింది ఆదిత్య గారి పెళ్ళాన్ని మాత్రమే. ఎవ్వరికి అనుమానం రాకుండా సారికి చిన్న చిన్న దెబ్బలు మాత్రమే తగలాలి. అర్థమైందా? అర్థమైంది. కారు రాగానే అటాక్ చేయాలి. సార్ పెళ్ళాన్ని పొడిచి చంపాలి. అంతే కదా? అంతేకాదురా, హత్య జరిగింది నగల కోసమే అన్నట్టుగా ఉండాలి. పోలీసులకు కాదు కదా, వాళ్ళ బాబులకు కూడా అనుమానం రాకుండా పని జరిగిపోవాలి. అరే, ఇదేమన్నా మన కొత్త? ఈ దందాలోకి దిగినాక ఎంతమందిని లేపలే నువ్వు. మరి ఈ నిర్లక్ష్యమే వద్దురా. సుపారీ తీసుకున్నావంటే పని జరగాలి, అంతే. ఏమండి, గుడి ఇంకా ఎంత దూరంలో ఉంది? వచ్చేసాను తులసి, ఇంకొంచెం దూరమే. నీ చావుని వెతుక్కుంటూ వెళ్తున్నావు. 2 నిమిషాల్లో ఫినిష్.
నువ్వు శవంగా మారేకి ఏ సాక్ష్యం ఉండదు. రేయ్, సార్ చెప్పిన కార్ నెంబరు అదే వస్తుంది చూడు. రాని అన్న, రాగానే లేపేద్దాం. జాగ్రత్తరా, ఏమాత్రం తేడా రాకూడదు. రాదన్నా, వాణ్ణి అడ్డొస్తే దాన్ని ఇద్దరిని సఫా చేసేద్దాం. బైక్ మీద వస్తారనుకుంటే ఏకంగా సుమోలోనే వచ్చారే. ఇక దీని పని అయిపోయినట్టే. రేయ్, ఎవరా మీరు? రేయ్, ఏమెవరైతే నీకెందుకురా? దిగరా ముందు నువ్వు. దిగరా, దిగు. నన్ను కొడతారేంట్రా? రేయ్! అమ్మా! అమ్మా! రేయ్! అమ్మా! రేయ్, నిజంగా కూర్చున్నారేంట్రా? ఏయ్, ఒక్కసారి సుపారీని తీసుకున్న తర్వాత ఆపే సమస్యనే లేదు. ఏసేరా. అయ్యయ్యో! ఏయ్, వద్దు! ఆగండి. ఆయన్నేం చెయ్యొద్దు. కావాలంటే ఈ నగలన్నీ తీసుకోండి. ఏయ్, మాకు కావాల్సింది నీ నగలు కాదే, వీడి ప్రాణాలు. చూస్తావేంటన్నా, పొడి చేయవాణ్ణి. నడరా, ఏదో వ్యాన్ వస్తుంది. ఎక్కు ఎక్కు. తులసి, 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 ఏంటి నువ్వు చేసిన పని? తులసి, 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 ఎందుకు ఇలా చేసావు? నా మెడలో తాళి కట్టిన భర్త మీరు, నా బతుకు అర్థాన్ని ఇచ్చిన దేవుడు మీరు. అంటే అంటే నాకు బదులుగా నువ్వు? పర్వాలేదండి, ఆ దేవుని దయ వల్ల మీకేం కాలేదు. తులసి, ఎందుకు ఎందుకు ఇలా చేసావు? చెప్పాను కదండి, మీ చేతుల్లో కళ్ళు మూసే భాగ్యం కలిగింది నాకు. చాలండి, ఈ జన్మకి నాకు ఈ తృప్తి చాలు. నువ్వు వెళ్ళిపోవడానికి వీల్లేదు తులసి. నేను బతికించుకుంటాను. నీకోసం కాదు, నా కోసం నువ్వు బతకాలి తులసి. తులసి, కాసేపు 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 ఓర్చుకో, కాసేపు ఓర్చుకో తులసి. చావడానికి వీల్లేదు. నేను బతికించుకుంటాను తులసి, ఎలాగైనా బతికించుకుంటాను. కొంచెం ఓర్చుకో. తులసి, 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 నీకేం కాదు తులసి, ఏం కాదు తులసి. నేనున్నాను, నా ప్రాణం ఇచ్చాను, నేను కాపాడుకుంటాను తులసి. డాక్టర్, డాక్టర్, తులసి ఓర్చుకో, నేనున్నాను కదా. డాక్టర్, తులసి, తులసి, నీకేం కాదు తులసి. డాక్టర్, డాక్టర్ ప్లీజ్, ఎలాగైనా నా భార్యని కాపాడండి డాక్టర్ ప్లీజ్. నేను నా భార్య గుడికి వెళ్తుంటే ఎవరో రౌడీలు దారుణంగా కత్తితో అటాక్ చేశారు. ఓ మై గాడ్, ఇది ఖచ్చితంగా పోలీస్ కేసే. ముందు మీరు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చి అప్పుడు రండి. ప్లీజ్ డాక్టర్, అంత టైం లేదు. భరించలేని బాధతో నా భార్య ఎలా గిలగెలా కొట్టుకుంటుందో చూడండి ప్లీజ్. మీ కాళ్ళు పట్టుకుంటారు, ముందు ట్రీట్మెంట్ మొదలు పెట్టండి ప్లీజ్ డాక్టర్ ప్లీజ్. అయితే ఓకే, పేషెంట్ ని ఆపరేషన్ థియేటర్ కి షిఫ్ట్ చేయండి. మేడం.
తులసి తులసి నీకేం కాదు, నీకేం కాదు.